ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 అంకణాలు 2 సెంట్లు ఇవ్వాలి. పేదలకు 2 సెంట్లు భూమి ఇవ్వాలి. పేదలకి 2 సెంట్లు భూమి ఇవ్వాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. అర్హులైన వాళ్ళకి ఇళ్లను వెంటనే, అర్హులైన వాళ్ళకి ఇళ్లను వెంటనే, ఇంటి కట్టుబడికి 4 లక్షల రూపాయలు వెంటనే, ఇంటి కట్టుబడికి 5 లక్షల రూపాయలు వెంటనే, ఇంటి కట్టుబడికి 5 లక్షల రూపాయలు వెంటనే. ఇల్లు ఇవ్వడం ఆలస్యం అయితే ఇంటి అద్దె ఇవ్వాలి. ఇల్లు ఇవ్వడం ఆలస్యం అయితే ఇంటి అద్దె ఇవ్వాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. చంద్రబాబు నాయుడు వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయాలి. నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది ఇళ్ల స్థలం. ప్రతి మనిషికి కష్టపడిన తర్వాత సేవ తీర్చుకోవడానికి ఇల్లు అనేది ఒక కళ, వాళ్ళ కళ ప్రతి ఒక్కరికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి కూడా ఇంటి స్థలాలు ఎవరికి ఈ రోజు కూడా ఇవ్వలేదు. హామీని ఇట్లాగే 5 సంవత్సరాలు నెట్టేస్తారా అని కూడా అడుగుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ వసంతాలు బ్రహ్మోత్సవాలు లాగా చేశారు. మేము హామీలన్నీ పూర్తి చేసేసాం, సూపర్ 6 అయిపోయింది అని. కానీ ఇంకా పేద ప్రజలు ఇల్లులకు ఇబ్బంది పడతానే ఉన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. కానీ ఈ హామీలన్నీ గాలికి పోయినాయి. ఈ రోజు బయట పరిస్థితి చూస్తే సొంత దారులు ఇల్లున్న వాళ్ళందరూ సిండికేట్ అయ్యి ఇంటి బాడుగులు విపరీతంగా పెంచేసి సామాన్యుల మీద బాడుగులు కట్టలేని పరిస్థితి వస్తా ఉంది. ఈ కరెంటు బిల్లులు అవన్నీ చూస్తే ఇంక చెప్పనవసరం లేదు. కాబట్టి సామాన్యుడు బతికే అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఒకవేళ ఇంటి స్థలాలు ఇవ్వడంలో జాప్యం జరిగితే ప్రభుత్వానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఇంటి అద్దె ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ సందర్భంగా ఈ రోజు కావలి ఆర్డీఓ ఆఫీస్ ముందు లబ్ధిదారు అర్హులైన వాళ్ళందరూ కూడా తీసుకొని వాళ్ళందరికీ సంబంధించిన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ రాసి ఆర్డీఓ గారికి సమర్పించడానికి ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీడియా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తే ఇది సరైన విధానం కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ మేరకు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, 4 లక్షల రూపాయల డబ్బులు ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాల పైన అయినప్పటికీ నేటికి కూడా ఇళ్ల వ్యవహారంలో మాత్రం పట్టించుకోవడం లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మొదటి నుంచి ఏ స్టాండ్ అయితే చెప్తున్నాం అదే స్టాండ్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉండే ఆర్డీఓ కార్యాలయాల ముందు ప్రధానంగా ఏ హామీ అయితే ఇచ్చాడో ఆ హామీ నెరవేర్చాలని చెప్పని పోరాటం చేయడానికి అర్హులతోటి ఈరోజు మేము కావలి ఆర్డీఓ గారి దగ్గర రావడం జరిగింది. ప్రధానంగా ఏ హామీ అయితే ఇచ్చాడో వాటి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనాడు. ఎందువల్లంటే 4 లక్షలు ఇస్తా ఉన్నాడు, అసలు ఆ ఇళ్ల గురించి పట్టించుకోవడం లేదు. 5 లక్షలుగా ఎందుకు అవుతున్నట్టు పెరిగిన ధర వరకు అనుకూలంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా వాళ్ళ పేరుతో లోన్ తీసుకున్నారు బ్యాంకులో. ఆ బ్యాంకు లోన్ తీసుకున్నారు 4 లక్షలు 2 లక్షలు అట్లా ఇంటి పేరుతో వాళ్ళ పడ్డాయి. కానీ ఆ ఇంట్లో ఇప్పుడు చేరల వాళ్ళు ఆ వడ్డీ ఎవరు కట్టాలా? కాబట్టి ఈ వడ్డీలన్నింటినీ కట్టాలని ఈ అర్హత కలిగిన ఎన్నిక చేయబడ్డ ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇచ్చేంత వరకు కూడా రెంట్ కూడా కట్టాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని పోరాటం చేస్తున్నాం. ఇది ప్రథమం మాత్రమే. ముందు మండల స్థాయిలోనూ సచివాలయ స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని ముందు ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నాము. నా పేరు దామాంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు.